ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నవంబర్ 23వ తేదీ పదవీ విరమణ చేయబోతూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వరకు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. సో నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేయబోతూ ఉన్నారు. నవంబర్ 24న సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి గారు రావాలి. అండ్ ఈ ప్రొసీజర్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ప్రొసీజర్ ప్రకారం నెల రోజుల ముందే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ ఎలా అవుతుంది? కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉన్న వ్యక్తికి ఒక లేఖ రాస్తారు. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని ఎన్నుకోవాలో సిఫారసు చేయండి అని. సో ప్రస్తుతం మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరిని సిఫారసు చేసుకుంటూ కేంద్రానికి లేఖ రాయడం, దాని మీద కేంద్ర న్యాయశాఖ నిర్ణయం తీసుకోవడం, కేంద్ర నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి పంపించడం, తర్వాత రాష్ట్రపతి గారు దాని మీద సంతకం పెట్టి గెజిట్ రిలీజ్ చేసేస్తే ఆ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి? ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారి తర్వాత అత్యంత సీనియర్ అయినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. దీన్ని ఎప్పుడు కనుక ఈ ప్రాసెస్ ఎప్పుడు వేరే మార్గంలో వెళ్ళలేదు, అంటే ఇది ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఎవరు సీనియరో వాళ్ళే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సో ఇప్పుడు బిఆర్ గవాయ్ గారి తర్వాత సీనియర్ జస్టిస్ సూర్యకాంత్ గారు. బిఆర్ గవాయ్ గారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తర్వాత అత్యంత సీనియర్ జస్టిస్ సూర్యకాంత్. సో తనే తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. 2007 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలల కాలం చాలా సుదీర్ఘంగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబోతున్నారు. హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి జస్టిస్ సూర్యకాంత్ చాలా బేసిక్ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు తన ప్రయాణం అయితే కొనసాగింది. సో తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం ఇది ఫైనల్. ఇంకా ఇందులో ఏమీ మార్పులు ఉండవు. ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం నెల రోజుల ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. నవంబర్ 24వ తేదీన కొత్త ప్రధాన న్యాయమూర్తి వస్తారు. 15 నెలల పాటు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరు సీనియర్ ఉంటే అత్యంత సీనియర్ వాళ్లకు తర్వాత అవకాశం దక్కుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిలలో 5 సంవత్సరాల తర్వాత కూడా ఎవరు ప్రధాన న్యాయమూర్తి అవుతారన్నది ఇప్పుడే ఒక అంచనా వచ్చేస్తారు. ఎవరవుతారు 5 సంవత్సరాల తర్వాత కూడా అని. ఎందుకంటే ఎవరిది సీనియారిటీ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు హైకోర్టులో అయినా కూడా ఎవరు సీనియారిటీలో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అని మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎక్కడైనా అక్కడ కూడా ఎవరు సీనియర్ ఏంటి అన్న సంగతి, దాన్ని బట్టి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అవుతారు అన్నది కూడా తెలిసిపోతూ ఉంటుంది.